चाशंबी की सुबह असेंबली इजलास के दौरान केटीआर ने सेक्रेटेरिएट में कमीशन के मामलात और कॉन्ट्रैक्टर्स के धरने का जिक्र किया। इस पर रद्द-ए-अमल देते हुए भट्टी विक्रमार्का ने कहा, जबान संभाल कर बात करें। इनके इस तबसरे पर बीआरएस अरकान ने एतराज़ किया और कहा कि ये नाज़ेबा अल्फाज हैं, जिस पर भट्टी विक्रमार्का को माजरत करनी चाहिए। एहतजाज के दौरान बीआरएस के अरकान असेंबली ने असेंबली के दाखिली दरवाजे पर धरना दिया और नारेबाजी की। इन्होंने कांग्रेस हुकूमत को निशाना बनाते हुए कहा कि ये कमीशन की हुकूमत है जो 20%, 30% कमीशन की हुसूल पर चल रही है। बीआरएस एमएलएज ने कांग्रेस हुकूमत को बदउनवानी करार देते हुए इस पर सख्त तनकीद की। ఒకటే రిక్వెస్ట్ మంత్రులకి మీరు దయచేసి చెప్పండి, ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్, మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి। ప్లీజ్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు సార్, రామ్జాన్ మీరు కూర్చోండి, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు సార్। ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ, చాలా సంతోషం కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను, ఓ సభ్యతగా మాట్లాడతాడని కూడా ఆశించాను। లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా, డిబేట్ ఉండాలన్నారు, సంతోషం। డిస్కషన్ డిబేటు వాస్తవంగా ఉండాలా, లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలా? వాట్ ఆర్ వి డూయింగ్? యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ద హౌస్, నాట్ ఓన్లీ ద హౌస్, ది ఎంటైర్ స్టేట్ యు ఆర్ మిస్గైడింగ్। రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ని, ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్, నౌ యు హావ్ టు ప్రూవ్ that what the statement what you made, otherwise you have to say opposite to this house, he has to make a statement. అధ్యక్ష నేను అడుగుతున్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి। ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష। గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి।